మనకు అందిస్తారు. మరి సమయము దైవ సేవకులకి అప్పగిస్తూ ఉన్నాను. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ప్రభు కృపను బట్టి దేవుడు మనకిచ్చిన చక్కని శ్రేష్టమైన సమయం కొరకు వందనాలు. ప్రభు నందు ప్రియులారా, మరి దినం మరి నందిపాటి రాజేంద్రరావు గారు, మా బావగారు, మరి ఆయన ఈ లోకాన్ని విడిచి ప్రభు సన్నిధిని చేరినటువంటి దినం. అది కుటుంబీకులు ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును స్తుతించి ఈ సమయాన్ని దేవుని సన్నిధిలో గడపాలని మరి సిద్ధపడి సంఘం అంతటిని కూడా ఆహ్వానించి ఉంటూ ఉండగా అది మనమందరం దేవుని యొక్క మందిర ఆవరణలో కూడి ఉన్నాము. ఇది మనకు శ్రేష్టమైన సమయం, మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలను మనం ధ్యానం చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవము గల దేవ, జీవాధిపతి, మీకే స్తోత్రాలు. మీ ఘననామమును స్తుతిస్తూ ఉన్నాము దేవా. ఈ సాయంకాల సమయం మీ విధముగా మీ సన్నిధిలో చేరి ఉండడం ఎంతైనా శ్రేష్టము తండ్రి. మీకు వందనాలు దేవా. ఇదిగోనైనా నందిపాటి రాజేంద్రరావు గారు దేవా, ఈ లోకమును తండ్రి, రక్త సంబంధికులను, బంధుమిత్రులను సమస్తమును విడిచి మీ సన్నిధిలో చేరి ఉంటూ ఉండగా తండ్రి దేవా, కుటుంబము, బిడ్డలు ప్రభువా, వారి తండ్రి గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఈ సమయంలో మీ సన్నిధిలో తండ్రి స్తుతిస్తూ ఆరాధిస్తూ సంఘముతో కూడా కూడి ఉంటూ ఉండగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి మీ నామమును స్తుతిస్తారో వారితో కూడా ఉంటారని వాగ్దానం చేసిన నమ్మదగిన దేవా, ఈ సమయంలో మీరు మాతో కూడా ఉన్నారు. అందును బట్టి స్తోత్రాలు. నీ బిడ్డలమైన మమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు తండ్రి, మీకు స్తోత్రం. దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఇది మా జీవితాలలో తండ్రి ప్రాముఖ్యమైనటువంటి ఘట్టం ప్రభువా. మీకు వందనాలు. మీరు మాత్రమే చేయగలరని మీ పాదాలు కనవేసుకుంటున్నాం. దర్శించండి, దీవించండి. ఎక్కడ కూడా అపవాదికి అధికారం లేకుండా తొలగించి కొట్టివేయండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో విశ్వాసముతో ప్రార్థించి వినయముతో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. ప్రభు నామములో మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో మనం ఈ విధముగా కూడి ఉండడం ఆ దేవుడు మనకిచ్చినటువంటి ధన్యత. దేవుడు మనకిచ్చిన ధన్యత. ప్రభు నందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో మరణాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉండడం అనేటువంటిది ఇది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం కూడాను. సామెతల గ్రంథంలో నుంచి ఒక మాట మనం చదువుకుందాం. సామెతల ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో 1-2 మాటలు మనం చదువుతాం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును కనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకన్నా ముందు వెళ్ళినటువంటి వారు, మనకన్నా ముందు ఈ లోకాన్ని విడిచినటువంటి వారు అనేక మంది మనం చూస్తూ ఉన్నాం. కానీ మన మనస్సును పెట్టాల్సిన విషయాన్ని మాత్రం మనస్సున పెట్టడం లేదు. మనస్సున పెట్టుదురు. ఏంటది మనస్సున పెట్టేది? మనకు కూడా మరణం ఉన్నది అనేటువంటి విషయాన్ని మన మనస్సులో పెట్టుకొని ఉండాలి. ఎప్పుడైతే అంటే ఈ మరణం అనేటువంటిది మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తుంది, ఎక్కడికి వెళ్తాము అని అంటే గనక మరి 2వ కొరింథీ రాసిన 2వ పత్రిక
5వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట మనం అక్కడ చూస్తాము. కనుక తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించినటువంటి వాటిని ఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. దేవునికి స్తోత్రం. అలాంటాము. చాలా మంది భూలోకంలో నివసించేటువంటి వారందరూ కూడా అనుకునేటువంటి విషయం ఏంటంటే, మనం ఈ లోకంలో జీవించినంత కాలం జీవిస్తాము, ఇక్కడ చనిపోయిన తర్వాత మనల్ని మట్టిలో పెట్టేస్తారు, మట్టి అయిపోతాము, లేకపోతే కాల్ చేస్తారు, బూడిదైపోతాము, అంతకు మించి ఇంకేం లేదు, ఇక్కడతోనే ఆ యొక్క జీవితం ముగిసిపోయిందని అనుకుంటాము. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది, మరణము తరువాత జీవితాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది మనతోటి. ఇది దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క ప్రణాళిక మానవ జీవితం పట్ల. మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఎలా జీవిస్తున్నామో, ఎలా జీవించకూడదో తెలుసుకొని జీవించాలి. మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకి ఏదైతే ఇష్టమో అది చేస్తూ జీవించడానికి ఇష్టపడతాము. నేను ఇంతేనండి, నేను మారను, నేను ఇట్లాగే ఉంటాను, నేను ఇట్లాగే మాట్లాడుతుంటాను, నేను ఇట్లాగే ప్రవర్తిస్తుంటాను, నేను ఇంతే అంటూ ఉంటాను. కానీ బైబుల్ ఏమైతే మనకు చెప్తా ఉందో దాని ప్రకారం మనం నడవాలి, దాని ప్రకారం మనం నడవాలి. ఎప్పుడైనా సరే మన జీవితాల్లో మనము ఎక్కడ ఉంటామో, ఏం చేస్తామో, ఏంటి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేయకుండా మరి లోకంలో జీవించినటువంటి జీవితాన్ని ఏదో గడిచిపోతా ఉన్నాయి దినాలు అనుకుంటూ మనం కానీ ఆ దినాలను ముందుకు కొనసాగించుకుంటూ వెళ్ళినట్లయితే గనక తప్పనిసరిగా ఏదో ఒక దినాన ఎప్పుడైతే ఈ దేవుని వాక్యం అనేటువంటిది మన హృదయాన్ని తాగుద్దో ఆ దినాన మనం భయపడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. మరణం అంటే భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకనంటే మనం దేవుని ఎదుట వెళ్ళి ఆ తీర్పులో నిలవలసినటువంటి వారం అని మనం గుర్తిరుగుతూ ఉన్నాం. కాబట్టి దేవుని మాటలు మనం వింటూ ఉన్నాం, దేవుని మాటలు మనం చదువుతున్నాం, దేవుని మాటలు మనం తెలుసుకుంటున్నాం, కానీ వాటిని నిర్లక్ష్యం చేస్తున్నాం. మనం అనుకుంటున్నాం ఈ మాటలు మనం విన్నాము, చేస్తే చేస్తాం, చూస్తే చూస్తాం, పట్టించుకుంటే పట్టించుకోవడం, పట్టించుకోకపోతే ఏం లేదు అని అనుకుంటుంటాం. ప్రభు ఒక దినాన ఆయన, ఏమి నా కుమారుడా, ఈ మాటలు నువ్వు విన్నావు కదా, ఎందుకు జాగ్రత్త పడలేదు? ఏమి నా కుమార్తె, ఈ మాటలను విన్నావు కదా, నువ్వు ఎందుకు జాగ్రత్త పడలేదు? మీకు చెప్పబడ్డాయి కదా ఈ మాటలు, ఎందుకు మీరు నిర్లక్ష్యం చేశారని ఆ దినాన్ని అడుగుతాడు ప్రభు. ఎందుకనంటే మనం ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుంటున్నాము, ప్రభు కూడా మన మధ్యన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యన నేను ఉంటానన్నాడు. మన మధ్యన ఉన్నాడు. మన కంటికి, మన మామూలు కంటికి కనబడకపోవచ్చు, ఆయన మన మధ్య ఉన్నాడు. మనం ఈ మాటలు మాట్లాడుకుంటూ ఉండగా మనల్ని చూస్తూ ఉన్నాడు. నేను పైన చూస్తున్నా మిమ్మల్ని, ఆయన మన లోపల చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం చాలా జాగ్రత్త పడవలసినటువంటి వారు. మరణము అనగానే ఈ లోకంలో ఎవరికి ఇష్టం ఉండదండి. అబ్బా ఇది అప్పుడే రాకుండా ఉంటే బాగుందని అనుకుంటున్నాం. ఎప్పుడు ఎవరికి వస్తుందో మనకు తెలియదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో 90వ కీర్తనలో మోషే గారు వ్రాస్తూ అక్కడ ఆయన ఒక మాట అన్నాడు, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. ఆ ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఒక దినం ఉంది, ఆ దినము లోక నాశనము. ఒక దినం ఉంది, ఆ దినము ఈ లోకాన్ని మనం విడిచిపెట్టేటువంటి దినము. ఒక దినం ఉంది, ప్రభు రాకడ సమయము. ప్రభు కూడా మనకేం చెప్పాడంటే, మీరు సిద్ధంగా ఉండండి, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళతా. మీరు సిద్ధంగా ఉండాలి, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళతా. ఎలాంటి సిద్ధపాటు? చక్కగా మంచి స్నానం చేసి, మంచి బట్టలు వేసుకొని, రెడీగా సూట్ కేసు సర్దుకొని మన ఊరికి పోయినట్టు సిద్ధపడేది కాదు. ఇది చాలా జాగ్రత్తగా, పరిశుద్ధంగా, పవిత్రంగా మన జీవితాన్ని సరిచేసుకుంటూ జాగ్రత్త పడేటువంటి సిద్ధపాటు. యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియా రాజుతో అన్నాడు, రాజా
అవుతున్నారా? రాజా, నీ సమయం అయిపోయిందంట, ఇల్లు సర్దుకోమన్నాడు దేవుడు, నీతో చెప్పమన్నాడయ్యా అన్నాడు. వెంటనే ఆ మరణ పడక మీద ఉన్నటువంటి హిజ్కియా రాజు వెంటనే లేచి గోడ వైపు తిరిగాడట. గోడ వైపు తిరిగి ఏడుస్తున్నాడట, ప్రలాపిస్తున్నాడట, ప్రార్థన చేస్తున్నాడట. దేవా, నేను నీ ఎడల ఎట్లా ప్రవర్తించానో నీకు తెలుసు, నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు, ఎంత నమ్మకంగా నీ దగ్గర ఉన్నానో తెలుసు, నేను నీ కొరకు ఎలాంటి కార్యాలు చేశానో తెలుసు, నీ కొరకు నేను ఎలాంటి మందిరాలు కట్టించానో, ఎలాంటి కార్యాలన్నీ కూడా సిద్ధపరిచి ఎంత ఖర్చు చేశాను, ఇవన్నీ కూడా నీకు తెలుసు కదయ్యా. నన్ను అప్పుడే ఈ లోకం నుంచి తీసేస్తావా ప్రభువా అని వాడి వైపు తిరిగి ఏడవడం మొదలు పెట్టాట. ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉన్నాడు. వెంటనే దేవుడు యెషయా ప్రవక్తతో అన్నట, యెషయా, హిజ్కియా ఏడుస్తున్నాడు, వెళ్ళి చెప్పు, ఒక 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించానని చెప్పు అని అన్నాడు. మరలా వచ్చి హిజ్కియా రాజుతో యెషయా చెప్పినప్పుడు యెషయా సూచన అడిగాడు. ఆ సూచన కూడా యెషయా ప్రవక్తను సూచన అడిగాడు హిజ్కియా రాజు. ఆ సూచన కూడా చెప్పిన తర్వాత ఆ సూచన ప్రకారం ఆయన మంచి స్వస్థత పొందుకున్నాడు, ఆరోగ్యవంతుడు అయిపోయాడు. ఇవన్నీ కూడా జరిగాయి. అయినా కూడా హిజ్కియా అంట తరువాత మనస్సున గర్వించి దేవుడు చేసినటువంటి కార్యాన్ని చెప్పకుండా తన గురించిన గొప్ప విషయాలన్నీ చెప్పుకోవడం మొదలు పెట్టాడంట. ప్రవక్త వచ్చి అడిగాడంట, ఎవరు నీ దగ్గరకు వచ్చారు కదా, ఏం చూశారు, ఏం చేశారు, ఏం చెప్పావంటే, నేను నా దగ్గర ఏమేమి ఉందో అవన్నీ ఏమి దాచకుండా అన్ని చూపించేశాను, అన్ని చెప్పేశాను అన్నాడంట. నువ్వేమేమి చూపించావా, అవన్నీ నీ దగ్గర ఒక్కటి కూడా లేకుండా వాళ్ళందరూ ఎత్తుకొని వెళ్ళిపోతారు, ఇవన్నీ నీ దగ్గర ఉండవు ఇంకా అని చెప్పినాడు. గమనించండి, దేవుడు మనల్ని స్వస్థపరిచినప్పుడు కూడా మనం గర్వించకుండా ప్రభు నామానికి మహిమకరముగా మనం జీవించవలసినటువంటి వారుగా ఉన్నాం. అయితే గమనించాలి, ఇక్కడ హిజ్కియా రాజుకు ఒక అవకాశం దొరికింది, ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. ఎట్లా అంటే, ఇదిగో నీ సమయం అయిపోయింది, ఇల్లు సర్దుకో అన్నాడు యెషయా ప్రవక్త వచ్చి. కానీ మన దగ్గరికి ఏ ప్రవక్త వచ్చి చెప్పడు. మనతో మాట్లాడేటువంటిది పరిశుద్ధ గ్రంథమే, మనతో మాట్లాడేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి దైవజనుడే. ఈ ప్రకటించేటువంటి ప్రవక్తే మీతో మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడైతే దేవుని వాక్యం మీతో ఆ మాటలు కలుగుతూ ఉన్నాయో వెంటనే మనం ఆలోచన చేయాలి, మనం ఎక్కడైనా ఇల్లు సర్దుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయా? దావీదు అంటాడు కదా, ప్రభువా, నీకు ఆయాసకరమైనటువంటి మార్గములు ఏవైనా నాలో ఉన్నదేమో వాటిని సరిచేయి, నన్ను కడుగు, హిస్సోపుతో కడుగు, హిమము కన్నా తెల్లగా చేయి. మనం కూడా మన ప్రార్థన అలా ఉండాలి. దేవుడు ఎప్పుడు మనల్ని పిలుస్తాడో మనం వెళ్ళిపోవాలంతే, మనం వెళ్ళిపోవాలి. మరి మనకన్నా ముందున్నటువంటి వారు వెళ్ళిపోయారు. ఆయన సిద్ధపరిచినటువంటి క్రమంలో మనం ఉన్నాము. ఆ 91 కీర్తన 3వ వచనంలో మనం చూస్తాం. అక్కడ మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు. ఆయన మంటికి మార్చేవాడు ఆయనే, నరులారా తిరిగి రండి అని సెలవిచ్చినటువంటి వాడు ఆయనే. మానవ జీవితం, మానవ ప్రయాణం ఏంటంటే, తల్లి గర్భములో నుంచి భూగర్భంలోనికి ప్రయాణం చేసేటువంటిది మానవ జన్మ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల్లి గర్భంలో నుంచి వచ్చేసాం బయటికి. ఇక మన ముగింపు ఏంటంటే భూగర్భంలోనికి ప్రయాణం చేయాలి. ఇది శరీరం మాత్రమే ప్రయాణం చేసేటప్పుడు ఆత్మ మాత్రం దేవుని సన్నిధికి వెళ్తుంది. అక్కడ ఆ ధవల సింహాసనపు తీర్పులో మనం నిలవలసి ఉన్నది. అందుకనే ప్రభు ప్రకటన గ్రంథంలో యోహాను గారికి ఆ దర్శన గ్రంథంలో దర్శనం అంతా చూపిస్తూ అన్ని వ్రాయిస్తూ ఒక మాట నాడు 14వ అధ్యాయం 13వ వచనంలో, అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఎవరైతే ప్రభునందుండి వృద్ధి చెందుతారో వారు ధన్యులని మరి ప్రభు అక్కడ సెలవిస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వారు విశ్రాంతి పొందుదురు. విశ్రాంతిలోనికి వెళుతున్నారు. విశ్రాంతి ఎక్కడ మనకు విశ్రాంతి అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సన్నిధిలో పరలోక రాజ్యంలో మనకు విశ్రాంతిని ప్రకటిస్తున్నాడు ప్రభు. విశ్రాంతిలోనికి వెళ్ళిపోతారు. ప్రయాసలన్నీ మానుతారు, ప్రయాసలన్నీ వెళ్ళిపోతాయి. ఎందుకని మనం అక్కడ 90వ కీర్తనలో చదువుతున్నటువంటి మాట, మా ఆయుష్కాలం 70-80 సంవత్సరాలు అయినా మా జీవిత కాలం అంతా కూడా ఆయాసము, దుఃఖము, నొప్పి, బాధ, కష్టం, కన్నీరు, ఈ మోకాలు నొప్పి, నడువు నొప్పి, పడుకుంటే నిద్ర రాదు, కూర్చోలేను, ఇట్లాంటి బాధలు అన్నమాట. వయసు పెరుగుతా ఉంటే అయినా కూడా అక్కడ విశ్రాంతిలోనికి వెళుతూ ఉన్నారంట వాళ్ళు. మనకు విశ్రాంతి ఉంది, కానీ ఇంకొక విషయం కూడా అక్కడ రాయబడి ఉంది. మన క్రియలన్నీ మన వెంట వస్తాయంట. మన క్రియలన్నీ మన వెంట వస్తాయి. ఏ క్రియలు అవి? మంచివైనా చెడ్డవైనా అన్ని మన వెంట రావాల్సిందే. మనం ఒకవేళ ఈ ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళిపోయామనుకోండి, కాపురమే ఇంకొక ఊరికి వెళ్ళిపోయాం అనుకుందాం. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ మన విషయం ఊరికి తెలియదు. మన గురించినటువంటి ఏదన్నా చెడ్డ విషయాలు ఏమైనా చెప్పుకుంటాం అక్కడ, ఏం బయటికి రాకూడదు అని మనం మంచి మంచి విషయాలని చెప్పుకుంటాం మన గురించి. నేను ఇంత వాడిని, అంత వాడిని, ఇంత లావు వాడిని, అంత ఎత్తు వాడిని, ఇట్లా 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 ఉండేవాడిని, ఇట్లా ఏది చెప్పుకుంటాం అనమాట. అయ్యా నేను అంత ఇది కాదు, నేను కొంచెం మందు వేసేవాడిని, లేకపోతే నేను అట్లా చేసేవాడిని, ఇట్లాంటివన్నీ ఏం చెప్పాం అనమాట. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళు మనల్ని మంచి వాళ్ళు అనుకోవాలని అనుకుంటాము. కానీ ఇక్కడ అట్లాంటి పరిస్థితి లేదు. మన తోటంట ఆ చెడ్డ క్రియలు, మంచి క్రియలు అన్నీ వస్తాయంట. చెడ్డ క్రియలు మీరు రావద్దు, మంచి క్రియలు మాత్రం రండి, మనం పోదామంటే అవి ఒప్పుకోవు. చెడ్డ క్రియలు, మంచి క్రియలు రెండు అక్కడికి వచ్చి అక్కడ సాక్ష్యం ఇస్తాయి. మన ఆయుష్కాలం చాలా చిన్నది. భూమి మీద 100 సంవత్సరాలు బ్రతికినా కూడా చిన్న జీవితం. అక్కడ నిత్యత్వము, దానికి ఒక కొలమానం అంటూ లేదు. అది నిత్యత్వము, నిత్యమైనటువంటి జీవితంలోనికి మనం వెళ్ళడానికి ఈ లోకములో సిద్ధపడుతూ ఉన్నాము. ఇది సిద్ధపడేటువంటి స్థలం. దేవుని నేర్చుకుంటున్నామనంటే సిద్ధపడుతున్నాము, నేర్చుకుంటున్నాము. మనం ఈ దేవుని సన్నిధిలో కూడి ఉండడం కూడా, ఆదివారం ప్రభు సన్నిధిలో కూడుకోవడం కూడా, ఇదేదో మనం ఒక ఆచారంగా, లేకపోతే నేను చాలా భక్తిపరుణ్ణి, లేకపోతే భక్తిపరురాలని అనుకుంటే ఏమన్నా వస్తున్నామేమో. మన భక్తి, మన జీవితం మీద అంతా కూడా కేవలం దేవుని కృప మీద ఆధారపడి ఉంది. కేవలం దేవుని కృప. ఆయన మనం రక్షించాడంట. కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు అని పత్రికలో పౌలు గారు చక్కగా రాస్తారు. మనం ఎలాంటి వారంగా ఉన్నామో, మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నామో, కానీ దేవుని ద్వారా మన యొక్క జీవితాన్ని దేవుడు రక్షించి ఆయన రక్తముతో మనల్ని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీతిమంతులుగా చేసి ముద్ర వేసి ఆయనతో ఉంచుకోవడానికి మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎంతమంది సిద్ధపడుతున్నాం? ఏ విధంగా సిద్ధపడుతున్నాం? మనం అనుకోవచ్చా, నేను బాగా ఆదివారం చర్చికి పోతాను కదా, పాస్టర్ గారికి కూడా తెలుసు, పాస్టర్ గారు కూడా అక్కడ చెప్తారు, మంచి విశ్వాసం అండి, ఆదివారం చర్చికి కూడా వస్తాడు అని. అసలు పాస్టర్కి అక్కడ ఉందో లేదో ముందు గమనించాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పాస్టర్కి అక్కడ లేదని కాదు, మన ఆత్మీయ స్థితిని బట్టి మాత్రమే, మన హృదయాన్ని బట్టి మాత్రమే, మన అంతరంగాన్ని బట్టి మాత్రమే ప్రభు అక్కడ నీ కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాడు. నీ పై జీవితాన్ని మాత్రం కాదు, మనం ఈ లోకంలో ఎట్లా జీవిస్తున్నామో, మన నీతి క్రియలు, మన అనీతి క్రియలు, మన చెడ్డ క్రియలు, మన మంచి క్రియలు అన్ని కూడా మన వెంట అక్కడికి వచ్చి ఆ ధవళ సింహాసనం ఎదుట, ప్రభు ఎదుట నిలవలసి ఉన్నది. గ్రంథములు విప్పబడతాయంట. గ్రంథాలు అని ఉంది, ఏదో ఒక గ్రంథం కాదు, గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలలో నీకు సంబంధించినటువంటి ఒక్కొక్క విషయం ఒక్కొక్క గ్రంథంలో రాసి ఉంటదేమో. ఆ దూతలు అక్కడ గ్రంథాలు విప్పినప్పుడు, అబ్బాయి నేను కాదండి, అది నేను కాదండి, అదే నీ ముఖం కనపడుతుంది కదా, అబ్బాయి లేదు, ఎవరో మార్ఫింగ్ చేసి నా ముఖాన్ని అక్కడ పెట్టినట్టున్నారని ఇక్కడ రాజకీయ నాయకుల్లాగా మనం మాట్లాడి తప్పించుకునే అవకాశం లేదు. అక్కడ నువ్వేమేం చేసావో ఏమేం చేయలేదు అన్ని సినిమాలో చూసినట్టు అక్కడ చూపిస్తారేమో. మళ్ళా
అక్కడ మనం కాదని లేదని ఉన్నాను లేదు అని చెప్పడానికి అవకాశమే లేదు. ఈ లోకంలో మన ప్రవర్తన ఏంటి అసలు? మనం మంచిగా ప్రవర్తిస్తున్నామా? మన మాటలు మంచిగా ఉన్నాయా? మన హృదయంలో తలంపులు మంచిగా ఉన్నాయా? మన కంటి చూపులు మంచిగా ఉన్నాయా? ఎలాంటి పరిస్థితి మనం కలిగి ఉన్నామో మన హృదయాన్ని పరీక్షించేటువంటి వాడు ఆయన. తప్పనిసరిగా మన హృదయ స్థితిని బట్టి దేవుడు మనకు తీర్పు తీర్చేటువంటి వాడుగా ఉన్నాడు. మనం ఈ లోకంలో మనకన్నా ముందు వెళ్ళిపోయినారు. మనకన్నా ముందు వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడికి పోయారో మనకు తెలియదు. కానీ వారి ఆత్మీయ స్థితి ఎలాంటిదిగా ఉన్నదో మనం గమనించినప్పుడు మనం అనుకుంటాము తప్పనిసరిగా ఈ దేవుడు క్షమించుంటాడని దేవుడి దగ్గరికి వెళ్ళి ఉంటాడు. మా బావగారు ఎన్నో సంవత్సరాలు తిరుపతికి నడిచిపోయినాడంట. 17 సంవత్సరాలు నడిచిపోయి గుండు కొట్టుకుని వచ్చేవాడు. అంత భక్తి పరుడు. చెన్నై నుంచి తిరుపతికి ఎప్పుడైతే దేవుని యొక్క తాకిడి ఒకటి పడింది, ఒక దెబ్బ పడింది. ఇంకా హాస్పిటల్లో పండుకున్న తర్వాత అప్పుడు అందరూ వచ్చి పాస్టర్లు అందరూ వచ్చి ప్రార్థన చేసి ప్రతినిధించిపోతున్నారు. పాస్టర్లు అక్కడికి వచ్చిన తర్వాత ఇదేంటి అబ్బా, నేను అక్కడికి పోవాలనుకుంటే వీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి పండేసి పాస్టర్లు వచ్చి ప్రార్థనలు చేస్తున్నారు, బైబుల్. దేవుని చిత్తం అనేటువంటిది ఒక సమయం వచ్చేదాకా తప్పనిసరిగా మనం ఆ యొక్క మార్గంలో మనం అనుకుంటున్నాం. ఆయన అనుకుంటున్నాడు, నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు, నేను చూడు ఇక్కడ నుంచి అక్కడ దాకా నడుచుకొని వెళ్తా ఉన్నాను అనుకుంటున్నాడు. ఆయన అన్ని సార్లు 17 సంవత్సరాలు ఆయన తిరుగుతూ ఉంటే 17 సార్లు ఆయన పోయిస్తే ఆయన గురుస్వామి అయిపోయాడట. కానీ మా బావగారి జీవితం మాత్రం మారలేదు. అన్ని అలవాట్లు ఉన్నాయి. అన్ని అలవాట్లు అంటే అదే మందుబాబులతోటి మందేసేటువంటి అలవాట్లు ఉన్నాయి. చక్కగా అట్లా లోకరీతిగానే జీవిస్తున్నటువంటి వాడు. ఎప్పుడైతే దేవుని యొక్క తాకిడి ఆయన మీద పడిందో ఆయన జీవితం మారిపోయింది, ఆయన పరిస్థితులు మారిపోయాయి. ఆయన చనిపోయేదానికి ముందుగా ఒక కరపత్రిక కూడా వేసి అన్నగారితో కూడా సువార్త కూడికల్లోకి వెళ్ళి ఆ కరపత్రికలు వచ్చేవాడు. ఇదిగో నేను ఇట్లా ఉన్నాను, దేవుడు నన్ను ఇట్లా చేసి బాగు చేశాడు, నేను రక్షింపబడ్డాను అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, ఏదో మనం చచ్చిపోయే ముందు కాదు అలాంటి పనులు చేయాల్సింది. మనము జీవించి ఉండగానే మనము శక్తితో, బలముతో, సంపూర్ణమైనటువంటి శక్తితో, సంపూర్ణమైనటువంటి బలముతో, సంపూర్ణమైనటువంటి జ్ఞానముతో ఉన్నప్పుడు మాత్రమే ప్రభు పాదాలు కనవేసుకోవాలి. అది మనకు అవసరం. ఎందుకనంటే ఇప్పుడు ఆయన చనిపోయాడు, ఎక్కడికి పోతాడనంటే పరిశుద్ధ గ్రంథంలో రాసింది, ఒక దినం ప్రభు వస్తాడట. ఆయన చెప్పాడు కదా, నేను వచ్చి మమ్మల్ని తీసుకుని వెళ్తానని. ప్రభు వస్తాడట. ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు సమాధులలో ఉన్నటువంటి వారందరూ ఆ సమాధుల్లోంచి బయటకు వస్తారట. యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29 వచనాలు మనం చదువుదామా? దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంలో సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు, జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదరు. మేలు చేసిన వారు ఎవరికి చేస్తున్నారు మేలు? ఎవరికి చేస్తున్నారు మేలు? మీకు మీరే మేలు చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ నరకములోనికి, నిత్యాగ్ని గుండములోనికి వెళ్లకుండా ప్రభు దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకొని ఎప్పుడైతే ప్రభు మార్గములో ఉండడానికి మనం నేర్చుకుంటున్నామో అదే నువ్వు చేసేటువంటి మేలు. ఎప్పుడైతే ప్రభు దగ్గరకు వచ్చామో అప్పటి నుంచే మనం మేలు చేయడం కూడా ప్రారంభిస్తాము. అప్పటిదాకా మేలు అనేటువంటిది ఏదో ఒక రూపంగా మనం చేస్తుంటామేమో, కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఈ తప్పు చేయకూడదు, ఈ పాపం చేయకూడదు, ఇదిగో ఈ మార్గంలో ఉండాలి, ఈ విధంగా జీవించాలి అనేటువంటి ఒక విషయాన్ని మనం తెలుసుకొని మన జీవితాన్ని సరిచేసుకుంటున్నాం, క్రమపరుచుకుంటున్నాం. అప్పుడు మాత్రమే మన జీవితంలో కలిగేటువంటి మేలును బట్టి మన జీవితంలో దీవెన, ఆశీర్వాదం అనేటువంటివి కూడా మనం పొందుకుంటాం. ప్రియులరా, ప్రభు ఒక దినాన మార్గాన్ని వెళుతూ ఉంటే ఒక యవనస్తుడు వచ్చాడు ప్రభు దగ్గరకు. ధనవంతుడైనటువంటి యవనస్తుడు వచ్చి, సద్బోధకుడా, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలో చెప్పు అని అన్నాడు.
నేను పరలోక రాజ్యానికి పోవాలయ్యా, ఏం చేయాలో చెప్పు అన్నాడు. ప్రభు అన్నాడు, నీకు తెలుసు కదా, మోషే ధర్మశాస్త్రంలో చెప్పాడు కదా, దొంగతనం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, వ్యభిచరించవద్దు, నరహత్య చేయొద్దు, ఎవరిని మోసం చేయొద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి చెయ్యి చాలు, పరలోక రాజ్యానికి వెళ్తాం. ఇవన్నీ మనం చేస్తున్నామా? ఆలోచించేయండి. అబద్ధం ఆడొద్దు అని అన్నాడు. పొద్దున్నే లేచి సాయంత్రం లోపల ఎన్ని చెప్తాం మనం అనుకుంటుంటాం, అబద్ధం ఆడకూడదు, మరి ఎట్లటి జీవించేది కష్టం కదా అనుకుంటుంటాం. కానీ అబద్ధం ఆడనే కూడదు. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. మనం మన పిల్లలకు కూడా అదే నేర్పిస్తాం. మన పిల్లలు ఎట్లా ఉంటారని అంటే, కొన్ని విషయాల్లో నేను అంటాను, అట్టేదో చెప్పారు, ఇట్లా చెప్పాల్సింది కదా అంటే, మీరే కదా చెప్పింది అంటే నిజం చెప్పాలంటే అన్ని నిజమే చెప్తాం కదా అని అంటారు. అంటే నేను అంటాను, అంటే మన పిల్లలకు కూడా మనం వాస్తవమే చెప్పాలి, నిజమే చెప్పాలి, నిజమే నేర్పించాలి. ప్రభు అన్నాడు, నువ్వు సత్యం చెప్పాలంటే దేవుని పిల్లల మాట ఎట్టుండాలంట? అవునంటే అవును, కాదంటే కాదు. మన మాట అట్లుండాలి. మనం ఇంట్లోనే ఉంటాం, ఫోన్ వస్తుంది, ఫోన్ రాగానే ఫోన్ ఎవరో చూసి పక్కన మరి ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసేసి, మా నాన్న ఇంట్లో లేడండి, మర్చిపోయిపోయాడు, ఫోను వస్తే చెప్తాము అని అంటారు అనమాట. అంటే ముందే ట్రైనింగ్ ఇచ్చేసి ఉంటారు పిల్లకాయలకి, ఇంట్లో భార్యకి, లేరు అని చెప్పి బయటకు పోయాడని చెప్పి. నా ఫోను ఎప్పుడు ఆన్లో ఉంటది. నేను ఫోను అనేటువంటిది వాడడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఏ దినాన కూడా నా పిల్లలు నా ఫోన్ ఎత్తుకొని మా నాన్న లేడు అని చెప్పినటువంటి ఒక్క దినము కూడా లేదు. ఎందుకనంటే ఆ విధమైనటువంటి ట్రైనింగ్ వారికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది సిమ్స్ మార్చేస్తా ఉంటారు. నేను 2003లో ఫోన్ తీసుకున్నాను, సెల్ ఫోన్ 2003లో. అప్పుడు తీసుకున్న నంబర్ ఇప్పుడు దాకా అదే ఉంది. అప్పుడు నన్ను ఎవరైతే ఎరుగున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా ఆ ఫోన్ నంబర్ ఒకవేళ వాళ్ళ దగ్గర ఉంటే నాకు ఫోన్ చేసి నాతోటి మాట్లాడవచ్చు. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, యథార్థత అనేటువంటిది మనం నేర్చుకోవాలి. మనం ఆ విధంగానే ప్రవర్తించాలి, మన పిల్లలకు నేర్పించాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. మీకా 8:6 ఒకసారి చదువుదామా? మీకా 8:6. ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, గమనించండి ప్రియులారా, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు, దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఇంకేమన్నా కొత్తగా ఏమన్నా అడుగుతున్నాడా? కొండలు పిండి చేయి, బండలు నల్లగొట్టు, చిన్న ముక్కలు చేయి, పొడి చేయి అంటాడా? ఏమీ లేదండి. మన ప్రవర్తనను సరి చేసుకుంటూ దేవునికి ఇష్టంగా జీవించడం మాత్రమే ఆయన కోరుకుంటున్నాడు. మనం ఎట్లా ఉంటున్నాం? మా పాప 5వ స్కూల్లో చదివింది. 5వ స్కూల్లో చదివింది ఆమె 10th క్లాస్. బ్రాహ్మణురాలైన తెలుగు మాస్టర్ ఉంది, తెలుగు టీచర్. ఆమె ఆ టీచర్లందరినీ తిట్టేసేది, టీచర్లందరినీ ఏదో గొడవలు పెట్టుకునేది, ఇట్లాంటి పరిస్థితులన్నా చేస్తా ఉంటే అందరు పోయి ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేశారు. ఓకే అనొచ్చు కదా. ఆ టీచర్ ప్రిన్సిపల్ అన్నాడట, పలానా తరగతిలోనా? అటైతే ఆ తరగతిలో బ్లెస్సీ అని ఒక పాప ఉంది, ఆ పాపను పిలుచుకోరండి అన్నాడట. ఎందుకు సార్ అంటే, ఆమె చెప్తే అది కరెక్టే అన్నాడట. అంటే ఎందుకంత ఇది నా గొప్ప కోసం చెప్పడం కాదు. పాపం బ్లెస్సీని పిలుచుకొని పోయారంట. అడిగిపోయిన తర్వాత ఆ ప్రిన్సిపల్ అడిగాడంట, ఏమా బ్లెస్సీ, ఆ తెలుగు టీచరు ఈ విధంగా వాళ్ళందరూ అన్నదా అని అంటే, అవును సార్ అని నేను చెప్పిందంట. రైట్, ఓకే అట్టయితే నేను అడుగుతానని చెప్పి అప్పుడు ఆ తెలుగు టీచర్ని పిలిచి ఏదో ఇంకా ప్రిన్సిపల్ ఏదో అడుగుతాడు కదా, ఏదో మాట్లాడడానికి, ఏదో కోపడడానికి, అరవడానికి మొదలు పెట్టాడు. అయిపోయింది. ఆమె క్లాసులోకి వచ్చి బ్లెస్సీని పిలిచి అడిగిందంట, ఏ బ్లెస్సీ, నా మీద చెప్పావా నువ్వు? మీరు అన్నారు కదా టీచర్, అందుకని నేను చెప్పాను. రైట్, నువ్వు కరెక్టే చెప్పావులే అని ఇంకా అక్కడి నుంచి బ్లెస్సీని సాధించడం మొదలు పెట్టింది. చిన్న సాధింపు కాదు,
బడికి పోవాలంటే భయం. నేను అన్నాను, ప్రార్థన చేయండి అమ్మా, ప్రార్థన చేయండి. అమ్మ కూడా చెప్పింది, ప్రార్థన చేస్తామమ్మా, ప్రార్థన చేయండి. వెళ్ళిపోతుంది ఆమె అని అంటే ఆమె వెళ్ళిపోయింది, బడి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన పిల్లలకు ఒకవేళ కష్టం రావచ్చు, ఒకవేళ అవమానం కలగవచ్చు. ఎప్పుడైతే మంచి క్రమాన్ని, మంచి పద్ధతిని మనం నేర్పిస్తూ మన పిల్లలను కూడా ఆ విధంగానే పెంచాలి. ఎందుకంటే ఒక దినం వస్తుంది, ఆ దినాన ప్రభు మన హృదయాలు చూచి మన పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ దినం వస్తుంది, ఆ దినం కొరకు మనం కనిపెట్టున్నాము. ఆ తెస్సలోనిక పత్రికలో కూడా మనం చూస్తాం. తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మీరు నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. గమనించండి, ఎట్లా వస్తాడంట? ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతులు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనమును వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొలిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సదాకాలము. అక్కడ పోయిన తర్వాత కొంతకాలం ప్రభుతో ఉంటారని చెప్పలా, సదాకాలం, నిరంతరము. దానికి ఒక పులి స్టాప్ లేదండి, కామాలు కూడా లేవు. నిరంతరము ప్రభుతో కూడా ఉండేటువంటి ఒక గొప్ప ధన్యత మనకుంది. మనం ఈ లోకంలో శాశ్వతంగా ఉండేటువంటి వారం కాదు. మనం ఒక దినాన్ని లోకాన్ని విడిచిపెడతాము. అయితే ప్రభు ఏ విధంగా ఉండాలని మనల్ని కోరుకుంటున్నాడో ఆ విధంగా మనం జీవించి ఈ లోకాన్ని విడిచినప్పుడు మనకు విశ్రాంతి ఉంది. నేను మీరు ఈ రోజు కూడా ఉదయకాలం అంతా కూడా మందిరంలో ఉన్నారంట, పాస్టర్ గారు చెప్పారు. ప్రియులారా, మనం తప్పనిసరిగా ఈ లోకాన్ని విడవలసినటువంటి వారమే. విడిచే లోపల ఏ విధంగా విడవాలి అని అంటే, హానోకు అంట కొనిపోబడ్డాడంట. హానోకు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడని సాక్ష్యము పొందినని హెబ్రీ పత్రికలో రాసింది. ఉండాలి ప్రియులారా. మన జీవితం, మన వయస్సు గడిచిపోతా ఉంది. కానీ మనం దేవునికి ఇష్టముగా ఉన్నామా, దేవునికి అయిష్టముగా ఉన్నామని ఆలోచన చేయడం అసలు మన ఆలోచన ఎట్లుంది అసలు? ఈ లోపల మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాడు అట్టన్నాడు, ఇటు ఇట్టన్నాడు, వాడిని అట్ట చేయాలి, ఇటు ఇట్ట చేయాలి, ఆ పని ఇటు చేయాలి, ఇట్టున్నాడు చేయాలి. మనం వాడికి దొరకకుండా మనం ఎటు తప్పించుకోవాలి, దానికి దొరకకుండా అది అట్టాడిది, ఇది ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటూ మన సమయాన్ని వ్యర్థపుచ్చుతూ ఉంటాం. మనకి ఏదైనా కొంచెం సమయం దొరికితే మనం గదిలోనికి వెళ్ళేట మన ఇంట్లో కాసేపు మోకరించి, ప్రభువా, నేను ఎంతకాలం ఈ లోకంలో ఉంటానో నాకు తెలియదు, ఎంతకాలం ఆయుష్ ఇచ్చావో తెలియదు, ఇంతకాలం నన్ను కాపాడి రక్షించావు, ఇంతకాలం జీవించినటువంటి జీవితంలో ఒకవేళ నీకేదైనా ఆయాసకరమైనటువంటి పరిస్థితి, మార్గము నాలో కనబడిందేమో దాన్ని సరిచేయి నాయనా అని ప్రభువుని ఎప్పుడన్నా అడుగుతున్నామా? అక్కడ గ్రంథాలలో నా గురించి ఏమేమి రాయబడి ఉన్నాయో వాటిని సరిచేయి ప్రభు అని అడుగుతున్నామా? నేను మీకు చెప్పుంటాను ఈ మాట, కానీ మనకిప్పుడే అవకాశం ఉంది. మనకిప్పుడు ఒక అవకాశం ఉంది. ఏంటి తెలిసిన? మనం భూమి మీద ఉండగానే పరలోకములో మనకు విరోధముగా ఏమేమైతే రాయబడి ఉన్నాయో వాటన్నింటిని తుడిపేసుకునేటువంటి ఒక అవకాశం మనకుంది. మన దగ్గర మంచి పెద్ద రబ్బర్ తీసుకుని పొడుగుట్టు రబ్బర్ ఆడ కొట్టేయడం కాదు, ఇక్కడ కూర్చొని ప్రభు పాదాలు పెనవేసుకొని, ఎప్పుడైతే ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించని ఆయన పాదాలు పెనవేసుకొని మొరపెడతామో
ప్రతి పాపం కూడా అక్కడ తుడిపివేయబడతా ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ ఏ పాపం మనం చేశాం, ప్రభా నేను ఈ పాపం చేశానయ్యా, ప్రభా నేను ఇదిగో ఈ విధంగా దూషించానయ్యా, ఈ విధంగా మాట్లాడాను ప్రభా, ఈ విధంగా బాధ పెట్టాను, ఇదిగో నా పరిస్థితి ఇది, నా ప్రవర్తన ఇది, నన్ను సరిచేయి, ఇదిగో నా పాపాన్ని తొలగించు నాయనా నేను పాపినని ఎప్పుడైతే మనం ఆయన పాదాలు కనవేసుకుని ప్రార్థన చేస్తూ ఉంటామో, పరలోకంలో మనకు విరోధముగా వ్రాయబడినటువంటి ఆ విషయాలన్నీ కూడా తుడిచిపెట్టబడుతూ ఉంటాయంట. అన్ని తుడిచేసి నిన్ను నీతిమంతుడుగా నీతిమంతురాలుగా ముద్ర వేసి మరి పరలోక మహిమలోనికి తీసుకుని వెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు మన హృదయాలలో భద్రపరుచుకుందాం. మనం శాశ్వతంగా ఇక్కడ ఉండము, శాశ్వతంగా అక్కడ ఉంటాము. ఈ అశాశ్వతమైనటువంటి లోకంలో చాలా విషయాలు మన చుట్టూ ఉండేటువంటి విషయాల గురించి ఆలోచన చేస్తా, పరలోకాన్ని గురించి ఆలోచన చేయడం మర్చిపోయి జీవిస్తూ ఉంటాం. మనం మర్చిపోయి జీవిస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం పరలోకాన్ని గురించి ఆలోచన చేస్తూ ప్రభు ఏమైతే చెప్పాడో ఆ విధంగా మనం ప్రవర్తిస్తూ మన జీవితాన్ని సరి చేసుకుంటే, ప్రభు రాబోతూ ఉన్నాడు. ఈ దినాన లోక ప్రపంచమంతా కూడా ప్రభు చెప్పిన సూచనలన్నీ జరుగుతున్నాయి. ప్రభు రాబోతున్నాడు. మనం సిద్ధపడి ఉండాలి. ఎంతకాలం ఉంటామో తెలియదు. ఆ జీవిత కాలం 70 కావచ్చు, 80 కావచ్చు, 100 కావచ్చు, లేకపోతే 50 కావచ్చు. నేను చెప్పాను మొన్న, ఒక బ్రదర్ చెప్పాడు, మా బావగారు చనిపోయారని. ఆ వ్యక్తికి 50 కూడా రాలేదు వయస్సు, 50 లోపలే, కానీ హార్ట్ అటాక్ అని చనిపోయినాడు. కాబట్టి మన జీవితాలు కూడా నీటి బుడగ లాంటివి. అవి ఏ దినాన ఉంటాయో ఏ దినాన పేలిపోతాయో మనకు తెలియదు. కాబట్టి దేవునికి ఇష్టలముగా హానోకు వలె దేవునికి ఇష్టలము అని సాక్ష్యం పొంది ఈ లోకంలో నుంచి మనం వెళ్ళిపోతే అది మనకు ధన్యత. మనం వెళ్ళిపోయినప్పుడు మనం ఇందాక చదువుకున్నాం, మరి సొలొమోను రాసినటువంటి ఆ యొక్క ప్రసంగి గ్రంథంలో నుంచి, ఒకని జన్మదినము కంటే మరణ దినము వేలు, ఒకని సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని. మంచి పేరు అనేటువంటిది మనం సంపాదించుకొని ఈ లోకం నుంచి విడిచి వెళ్ళిపోవాలి. మనం వెళ్ళిపోతే నలుగురు చెప్పుకో, అయ్యయ్యో మంచి వ్యక్తి అండి, చాలా మంచివాడండి, మంచిగా ప్రవర్తించేవాడు, మంచిగా పలకరించేవాడు, మంచిగా ఆమె ఎంత మంచిదండి, అంత మంచి వ్యక్తి, అయ్యో మంచి ప్రార్థన పరురాలండి అని మనల గురించి నలుగురు చెప్పుకునేటువంటి పరిస్థితి ప్రవర్తన మనలో ఉంటే గనక దేవుడు మనల్ని ఆ విధంగా సిద్ధపరచాడని కూడా మనము సంతోషంగా ఉండొచ్చు. కాబట్టి ఈ మాటలు వింటూ ఉండగానే మన జీవితాన్ని సరి చేసుకోండి. హిజ్కియా రాజుకు ప్రవక్త అయినటువంటి యెషయా వచ్చి చెప్పాడు, ఒకవేళ నీకు ఇంకెవరు నీకు చెప్పరు, నువ్వు అంటున్న వాక్యమే నీతో మాట్లాడుతూ ఉంది. నువ్వు దేవుని సన్నిధిలో కలుసుకున్నప్పుడే ఎన్నో విషయాలు నువ్వు వింటూ ఉంటావు. మనం సరి చేసుకోవడానికి ఈ మాటలు హృదయంలో భద్రపరుచుకుందాం. తప్పనిసరిగా ప్రభు రాకడలో ఎత్తబడేటువంటి సంఘముగా, సభ్యులుగా, కుటుంబాలుగా మనమందరం కూడి ఉండినట్లుగా మనం సిద్ధపడదాము. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగిద్దాం. స్తోత్రం తండ్రి, స్తోత్రమయ్యా, మహోన్నతుడా, మహాఘనుడా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి వందన.